Hi friend, CSIR Indian Institute of Toxicology రీసెర్చ్లో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల వరకు దరఖాస్తులకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది గురించి పూర్తిగా చూద్దాం. సిఎస్ఐఆర్ మీ సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐ ఇన్స్టిట్యూట్ ఇండియన్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఫర్ టాక్సాలజీ అండ్ టాక్సికాలజీ అండ్ రీసెర్చ్ అనమాట. దీనికి చూడండి నోటిఫికేషన్ చూద్దాం. ఎక్కువ ఆపర్చునిటీస్ ఆర్ కెరీర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి 2/9 2011 సెప్టెంబర్ 2 నుండి, అంటే ఈ రోజు నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ అక్టోబర్ 5తో ఎండ్ అయిపోతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవ్డ్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్ కాపీని పంపించి వస్తుంది 21/10/2000. అదంటే మీరు ఆన్లైన్ లింక్ తీసిన తర్వాత దాని యొక్క కాపీ, హార్డ్ కాపీ అంటే జిరాక్స్ తీసి మీరు సర్టిఫికేట్స్ అనేవి దాంట్లో ఇంక్లూడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. దానికి డేట్ 21/10. మనము పూర్తిగా డీటెయిల్స్ ఏవేవి ఉన్నాయి ఏంటో చూద్దాం. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్, దీని యొక్క పే స్కేల్ చూద్దాం. చూడండి, పే స్కేల్ 51,000, ఎన్యూమరేషన్ మొత్తం 51,294, అంటే లెవెల్ 5 జాబ్ ఇది. ఓకే, టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 4 అనుకుంటా, లెవెల్ 4. చూడండి, టోటల్ పోస్టుల నుంచి 31, యూఆర్ 17, ఈడబ్ల్యూసీ 3, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 3. పే స్కేల్ అనేది 35,400, అదే 6, లెవెల్ 6. ఇదిగోండి లెవెల్ 6. స్కేల్ నుంచి 51,294 రూపాయలు. అండ్ 20 years, అప్పర్ ఏజ్ లిమిట్ 20 years, 28. అది ఓపెన్ వాళ్ళకి. ఆ తర్వాత ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, పిహెచ్డీకి 10 సంవత్సరాలు, లాగా జామన్గా గవర్నమెంట్ రూల్స్ అన్నీ ఉంటాయి అలా. టెక్నికల్ ఆఫీసర్ ఈజ్ కూడా యూఆర్ 3 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పే మ్యాట్రిక్స్ 7, 63,924 రూపీస్, 24. స్కేల్ అనేది అంత వస్తుంది అనమాట, యావరేజ్గా వాళ్ళు చెప్తారు. మొత్తం ఏజ్ లిమిట్స్ 30, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, పెరిగే ఛాన్సెస్. నెక్స్ట్ చూడండి, టోటల్ ఎమ్యునరేషన్ మీన్స్ అప్రాక్సిమేట్లీ టోటల్ ఎన్యూమరేషన్ ఆన్ మినిమం స్కేల్ ఇంక్లూడింగ్ హౌస్ రెంట్ ఎలియన్సెస్ ఇన్ లక్నో. అంటే వాళ్ళు లక్నో బేస్డ్ మీద చెప్పారు. అదర్ రిజిస్టర్ స్టేషన్స్కి వేరే వేరేగా ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ హెచ్ఆర్ఏ బేస్డ్ మీద ఉంటుంది. ఓకే, ఇండివిజువల్గా మనం చూద్దాం టెక్నికల్ అసిస్టెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో. T107 కోడ్ ఇది, యూఆర్ 7, టెక్నికల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. దీనికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ సైన్స్ విత్ బయాలజీ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్ విత్ వన్ ఆఫ్ ది ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బీఎస్సీ సైన్స్లో ఉండాలి విత్ బయాలజీ నుండి బీఎస్సీ సైన్స్ ఉన్నకి ఎలిజిబిలిటీ ఉంది. ఇవన్నీ టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ ఇవన్నీ చూడండి. ఎస్సీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓపెన్ 6. టు అసిస్టెంట్ సైంటిస్ట్ ఇన్ ద రీసెర్చ్ ఏరియాస్ ఇన్ బయాలజికల్ సైన్స్ అండ్ యానిమల్ సైన్సెస్. ఇవి టెక్నికల్ అసిస్టెంట్ అంటే ఏం లేదు, ప్రతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో అగ్రికల్చర్ కానీ సైంటిఫిక్ కానీ ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో టెక్నికల్ పర్సన్స్ ఏంటంటే సైంటిస్ట్కి ఇద్దరు టెక్నీషియన్స్ ఉంటారు. అది రీసెర్చ్ బేస్డ్గా ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు అసిస్ట్ చేస్తుంటారు అనమాట. సైంటిస్టులు రీసెర్చ్లోనే వీళ్ళు కొద్దిగా అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అదర్ బ్యాక్గ్రౌండ్ పాత్ర ఎక్కువ ఉంటుంది అసిస్టెంట్ టెక్నికల్ వాళ్ళకి. నెక్స్ట్ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ యూఆర్ 1, అది సేమ్ అంతే. టు డిజైన్ టు బ్రోచర్స్, పాంప్లెట్స్, బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా యూజింగ్ ది కొరల్డ్రా, అడోబర్ ఇన్స్ట్రుమెంటల్ సెమిల్ ఇన్ సాఫ్ట్వేర్. అదే ఇది కంప్యూటర్ రిలేటెడ్ వర్క్. ఇది టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ సైన్సెస్, కెమికల్ సైన్సెస్ ఇవన్నీ చూడండి. ఇది కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ప్రొసెస్ సైంటిస్ట్ సేమ్, ఇది అంత అన్నిటికీ ఒకటే ఉంటుంది జాబ్ రిక్వైర్మెంట్. ఇది ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఆ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 1 year అడుగుతున్నారు. చాలా వాళ్ళకి అడగరు, కానీ ఇది ఎందుకు మరి అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ జనరల్గా అడగరు. నెక్స్ట్ టెక్నికల్ స్టాటిస్టిక్స్ సేమ్, ఇది మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ బీఎస్సీ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి మళ్ళీ. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ సైన్సెస్, ఫస్ట్ బీఎస్సీ లైబ్రరీ సైన్స్ మీద ఫస్ట్ బీఎస్సీ ఉండాలి. బీఎస్సీ సైన్స్ విత్ బ్యాచిలర్ అండ్ లైబ్రరీ సైన్స్లో ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అట్లీస్ట్ 3 years full time duration of 2 years of full time duration in case of
lateral administration in diploma courses of the it relevant experience in 2 years relevant field. అది ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ ఉండాలి, 3 years ఉండాలి, లేదా 2 years జాయిన్ అవుతారు కదా వాళ్ళకి అయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ diploma in electrical engineering and technology of the at least 3 years full time duration or at least 2 years full time duration in case of lateral degree in diploma course or irrelevant experience సేమ్ అంతే. అది కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ చూద్దాం. టెక్నికల్ ఆఫీసర్ 3 పోస్టులు ఉన్నాయి కదా, అది టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసర్ లైబ్రరీ సైన్సెస్. అది బీఈ బీటెక్ ఉండాలి, వీటన్నిటి బీఈ బీటెక్ ఉంటుంది. ఇది ఎంఎల్ఐజీ ఉండాలి అనమాట లైబ్రరీ సైన్స్కి. అది నెక్స్ట్ చూడండి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది చూడు. ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మెటీరియల్స్ పేపర్ మోడ్ అనమాట. ఈ క్వశ్చన్స్ విల్ సెట్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ది డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ T32 అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లెవెల్ ఉంటుంది. ఏటి టెక్నికల్ అసిస్టెంట్ అయితే డిప్లొమా లెవెల్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. ఇదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. టైం ఎలోకేషన్ 3 hours అనమాట. 3 hours 2.5 hours ఉంటాయి. పేపర్ 1 టైం అలొకేటెడ్ 1 hour. మెంటల్ ఎబిలిటీ 50 marks ఉంటుంది. మ్యాక్సిమం 100 marks. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ దిస్ పేపర్. పేపర్ 1కి అయితే ఓన్లీ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఉంటాయి. ఆల్సో డెరైవ్డ్ ఇంక్లూడింగ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యుయేషన్ జడ్జ్మెంట్. అదే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆ రెండు చూడండి. ఇవి 75 మార్కులు ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఫర్ ది ఎవ్రీ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఒక నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఒక్కొక్క రాంగ్లో ఒక్కొక్క నెగిటివ్ పోతుందంట. అది చాలా జాగ్రత్తగా రాయాలి. మళ్ళీ ఇది మ్యాక్సిమం 25 1 mark 3 marks అనమాట. 25 into 3 75, 25 into 6 73. నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్ ఉన్నా ఆ సబ్జెక్ట్ మీద 300 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1 mark నెగిటివ్ మార్క్స్ ఫర్ ఆన్సర్. ఓకే, బెనిఫిట్స్ అందరి కౌన్సిల్ సర్వీసెస్ ఇవన్నీ కామనే అన్ని ఉన్న వాటికి. టీఏడి, హెచ్ఆర్ఏ అవన్నీ కామన్గా ఇస్తారు. అదర్ కండిషన్స్ ఓకే, ఇవన్నీ అంత సిటీ ఏం కాదు. ఓకే, ఎలిజిబిలిటీ నో ఇంటీమ్ రికమెండ్ కరెస్పాండెంట్ మీరు రిలాక్సేషన్స్ ఆల్రెడీ చెప్పాను. అన్నీ ఉన్న వాటికి అన్ని జాబ్లకి హౌ టు అప్లై చూడండి. లింక్ ఒకటి ఉంది చూడండి. ఈ లింక్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ నింపాలి. IIT ఆర్ india.organization ఆ సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది నింపుతూ ఉండాలి. నింపిసిన తర్వాత తన హార్డ్ కాపీ అనేది ఇక్కడ చూసారా ఈ అడ్రస్ పంపాలి. ఈ అడ్రస్ పంపాల్సి ఉంటుంది. ఎప్పుడులోపు డేటు 21 అక్టోబర్ లోపు. 20 అక్టోబర్లో హార్డ్ కాపీ మీరు పంపాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ విజ్ఞాన్ భవన్ అండ్ మహాన్ఘాట్ పంజాబ్ లక్నో ఆ అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ చేయాలి. అది ఏవేవో పంపించాలో మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి. మీరు ఏవేవో పంపించాలో దాంట్లో క్లియర్గా రాస్తుంది. 10th క్లాస్ అని ఇలాగ పాస్వర్డ్ సైఫర్డ్ అలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో స్పెషల్ ఏంటంటే మెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ ప్రెజర్ ఉండదండి. ఎందుకంటే నేను అక్కడే వర్క్ చేస్తాను. సో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ ప్రెజర్ ఒకటి ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఆటోమేటిక్గా అసెస్మెంట్ ఇచ్చేస్తారు. అంటే మీరు టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, సెకండ్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అలా ప్రతి 5 yearsకి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ రాయడం అవే ఉండవు. అది మెయిన్ బెనిఫిట్ మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి. మామూలుగా అయితే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఎక్కువ కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మీ ప్రమోషన్ రావాలంటే డిపార్ట్మెంట్ టెస్ట్ రావాలి. కానీ దీంట్లో అలా ఉండదు. ఎవ్రీ 5 years ఆటోమేటిక్గా మీకు ప్రమోషన్ వచ్చేస్తూ ఉంటుంది. అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న మెయిన్ ఇదనమాట. అలాగే వర్క్ ప్రెజర్ కూడా ఉండదు. వర్క్ ప్రెజర్ కూడా చాలా అలా వెళ్ళిపోతుంటుంది. ఓకే, అది ఫ్రెండ్స్. వీలైన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు పెట్టండి తప్పకుండా. అండ్ కాంపిటీషన్ కూడా అంత ఎక్కువే ఉండదు వీటికి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.